హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ నెల 20వ తేదీ నుంచి ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది ప్రారంభం కానుంది కాబట్టి మనకి ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకి కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును ఈ నెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో చెల్లించాలి. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సో మరి వెబ్ ఆప్షన్లను జూలై 1న మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే కౌన్సిలింగ్కి హాజరయ్యే అభ్యర్థులు ఫీజు చెల్లించిన రసీదు, పాలిసెట్ హాల్ టికెట్, అలాగే ర్యాంక్ కార్డు, అలాగే 10th క్లాసు మార్క్స్కి సంబంధించిన మార్క్స్ మెమో కానీ, సర్టిఫికేట్ కానీ, అలాగే టీసీ, నెక్స్ట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేటు, అలాగే ఆధార్ కార్డు తీసుకొని రావాల్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళండి. అలాగే మీ యొక్క రేషన్ కార్డు కూడా ఉంటే తీసుకుని వెళ్ళండి, లేకపోతే అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.